దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయడు. ఇక్కడ రాస్తున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఏమి నిలుస్తుందంటండి? దేవుని బీజము నిలుచును. దేవుని బీజం అంటే ఏంటండి? నా వైపు చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడు? దేవుని మూలముగా పుట్టిన వారిలో ఏమి నిలుస్తుందంటండి? దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటండి? దేవుని మూలంగా పుట్టడం అంటే మరలా జన్మించడం. ఇప్పుడు మరలా జన్మించిన వ్యక్తిలో ఎవరి బీజం ఉంటుంది? రాసిన మాట, దేవుని మూలముగా పుట్టిన వానిలో దేవుని బీజము ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు దేవుని మూలముగా పుట్టడం అంటే మరలా జన్మించటం. మరలా జన్మించిన వ్యక్తిలో ఎవరి బీజం ఉంటుందండి? దేవుని. ఇప్పుడు అక్షయమైన బీజము అంటే ఎవరి బీజం అండి అది? దేవుని. కన్ఫ్యూజ్ అవుతాం, నేను మామూలుగా అడుగుతున్నాను. అక్షయమైన బీజం అంటే దేవుని బీజం. ఇప్పుడు శాశ్వతమైన బీజం అంటే జీవము కలిగిన బీజం అన్నా దేవుని బీజమే, దాంట్లో ఏ సందేహం లేదు కదండి. అంటే ఒక మాట ఆలోచన చేయండి. ఇప్పుడు మనందరం కూడా శారీరకంగా జన్మించినప్పుడు ఎలా అంటే శారీరకంగా మనం జన్మించినప్పుడు మన తండ్రి యొక్క బీజాన్ని బట్టి మనం పుట్టాం. ఇక్కడ మనందరం కూడా ఎవరి తల్లిదండ్రులకు వారి తండ్రి యొక్క బీజము బట్టి మనం అందరం ఏమయ్యామండి? జన్మించాం. కాబట్టి మన తండ్రి లక్షణాలు, మన తల్లి లక్షణాలు ఎక్కడ ఉన్నాయండి? అందుకే చాలా మంది మనం చూసినప్పుడు చుట్టాలు అంటారు కదా, సేమ్ టు సేమ్ నువ్వు మీ నాన్నలాగే, సేమ్ టు సేమ్ మీ అమ్మలాగే. అంత మాత్రమే కదా, సేమ్ నువ్వు మాట్లాడుతుంటే మీ నాన్న మాట. నీ కోపం చూసేటప్పటికి వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే, మీ నాన్నలో ఉన్న కోపం నువ్వు ఎందుకు వచ్చినాయండి? ఆ బీజములో ఉన్నవన్నీ డిఎన్ఏని బట్టి ఆ పుట్టిన వ్యక్తి లక్షణాలను స్వతంత్రించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం జన్మించినప్పుడు ఎవరి బీజాన్ని బట్టి మనం పుట్టామండి? చెప్పండి. దేవుని బీజమును బట్టి మనం పుట్టాం. అంటే మనలో ఎవరి లక్షణాలను మనం కలిగి ఉన్నాం? ఏంటంటే దేవుని లక్షణాలు? మాస్టర్ గారు, చిన్న బీజములో అంత పెద్ద దేవుడి లక్షణాలు ఎలా ఉంటాయండి అని నన్ను అడిగితే, వారు మన తల్లిదండ్రులు కూడా చిన్న బీజమే కదండి. ఇప్పుడు వారి గుణగుణాలన్నీ కూడా మనం స్వతంత్రించుకున్నాం. వారి రూపురేఖలన్నీ కూడా మనం ఎలా వచ్చేసినాయి మరి కదా? ఆలోచన చేయండి. అంటే ఒక దేవుని గుణలక్షణాలన్నీ కూడా మనం ఏం చేసుకున్నాము అంటే పొందుకున్నాం. ఇప్పుడు ఆ గుణలక్షణాలను పొందుకున్న వ్యక్తులు ఏం చేయాలి అంటే ఆ గుణలక్షణాలను చూపించాలి. ఏం చేయాలండి? అందుకే ఇక్కడ రాస్తున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరిలో దేవుని బీజము నిలుచును గనుక వారు ఏం చేయరంటండి? పాపము చేయరు. అంటే దేవుని వాక్యమును అక్షయ బీజము, ఏ వ్యక్తి అయితే ఆ వాక్యాన్ని అంగీకరిస్తాడో అతనిలో జీవాన్ని ఫలిస్తుందంటండి. నేను ఆల్రెడీ జ్ఞాపకం చేస్తాను. ఆ విత్తనం యొక్క స్వభావం ఏంటంటే జయించే జీవితాన్ని